స్ట్రాంగ్ విలన్ ఉండాలండి ఇలాంటి వాటికి. అది లేదు దీంట్లో. అది ఎవరినో ఒకరిని విలన్ లాగా చూపించారు, మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు. అదో విచిత్రం అనమాట. ఎందుకు మంచోళ్ళు అయిపోయారు, ఎప్పుడు అయిపోయారో కూడా మనకు తెలియదు అసలు. సడన్ గా అయిపోయి ఉంటారు వాళ్ళు. సో ఇదంతా కూడా ప్రాబ్లమేటిక్ గా ఉంది. నెక్స్ట్ వచ్చి హీరోయిన్ అండ్ అదర్ పాత్రలు. హీరోయిన్ క్యారెక్టర్ తీసేసిన ఈ సినిమాకి ఎటువంటి నష్టం లేదు, ఇంకా మిగిలేదు టైం. ఆమె వల్ల ఏ రకమైన లాభం లేదు హీరోయిన్ వల్ల. మామూలు ఎవరో వాళ్ళ బావ కూతురు మామ కూతురు చివరిలో పెళ్లి చేసుకున్నాడని చెప్పకపోయినా అదేమి జరిగేది. ఈ కథకి హీరోయిన్ కి సంబంధమే లేదు. ఊరికే బయట తీసేసి ఆమెను అప్పుడప్పుడు చూపించారు. అది కూడా ఇమ్మడలేదు. అక్కడ వీళ్ళ సీరియస్ ప్రాబ్లం లో ఆమె బయట తీస్తారుతా ఉంటే మనకి 4 పీకతం బుద్ధి ఉందా లేదా నీకు, వాళ్ళు ఎలా ఉన్నారు నువ్వేం బయట తీస్తారుతున్నావు అని కొట్టాలనిపిస్తుంది. అలా ఉంది తప్ప ఆమెను ఏదో కాసేపు చూద్దాం అనిపించేట్టుగా ఏమీ లేదు ఇక్కడ. సో అది పెట్టాలి కాబట్టి పెట్టి అనవసరంగా ఆమెకి అన్యాయం చేశారు, ఆడియన్స్ కి అన్యాయం చేశారు. ఇక క్యారెక్టర్లను అయితే ఎవడోనో తీసుకొచ్చారు, బ్రహ్మాండమైన ఆర్టిస్టులంతా తెచ్చారు. వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్ట్ లాగా వాడారండి బాబు. వాళ్ళకి ఎంత అన్యాయం అనిపించింది నాకు. నేను చదువుతాను చూడండి, దివేంద్ర శర్మ మంచి క్యారెక్టర్, విజయ్ చంద్రశేఖర్ మన అదేంటి బాలకృష్ణ తల్లిగా చేసింది దాంట్లో అఖండాలో. తర్వాత రవికిషన్ వండర్ఫుల్ యాక్టర్, జాన్ విజయ్, ఉపేంద్ర లెమాయే, మహేష్ ఆనంద్, నందగోపాల్, శ్రీనివాస్ వడ్లమూని, చిత్రం సీను, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, మహిం మధు, వీటీవీ గణేష్, ఎంతమంది ఆర్టిస్టులు మనం గుర్తుపట్టలేం. పైగా వాళ్ళకి అంత పిచ్చి పిచ్చి మేకప్లు వేశారు. ఇందాక దాంట్లో చెప్పాను నెగిటివ్. అసలు వీళ్ళ నూడ్రా వీడనే కూడా చిత్రం సీన్ అని గుర్తుపట్టే లోపల వాడు వెళ్ళిపోతాడు అనమాట. సో అలాగే మంచి మంచి ఆర్టిస్టులు తీసుకొచ్చి వాళ్ళని జూనియర్ ఆర్టిస్టులుగా పెట్టేసి, దానికంటే జూనియర్ ఆర్టిస్టులే మన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళతో చేయించచ్చు. అవేమి పుష్పాలు బోల్డ్ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, ఎంత వండర్ఫుల్ గా చేశారండి. దీంట్లో అదే ప్రాబ్లం అండి. పెద్ద పెద్ద క్యారెక్టర్లను తెచ్చి ఆర్టిస్టులను తెచ్చి వాళ్ళని పనికి మాలిన చేయలేదు. ఇదొక మేజర్ ప్రాబ్లం అంటే హీరోయిన్. అది నెక్స్ట్ వచ్చి ఎమోషన్ కనెక్షన్ అనేది ఏ సినిమాకైనా, సినిమా అంటేనే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. మన ఎమోషన్స్ని కన్జ్యూమ్ చేయడానికి సినిమాకి వెళ్తాం. మనం ఏడుస్తాం, మనం నవ్వుతాం, మనం భయపడతాం, మనం థ్రిల్కి గురవుతాం. ఇవన్నీ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు ఒక మెంటల్ రిలీఫ్ వస్తుంది. మనం బయట ఏడవలేం కదా, సినిమాలు ఏడవడం వల్ల మనం ఫ్రీ అవుతాం. మనం మనం అక్కడ పోయి ఏడుస్తాం. సో అందువల్ల మనం ఫ్రీ అయిపోతాం. ఇది ఎమోషనల్ కన్జంప్షన్ సినిమా అంటే. ఈ ఎమోషన్ కన్జంప్షన్ అవ్వాలంటే మనల్ని కనెక్ట్ చేయాలి. ఆ ప్రాబ్లంకి మన ప్రోటాగనిస్ట్ ప్రాబ్లం కనెక్ట్ అవ్వాలి. అసలు ఆ విలేజ్కి మనం కనెక్ట్ అవ్వం. వీళ్ళు ఎందుకురా ఏడుంటారు ఈ అడవిలో, వాళ్ళు పోయి ఆడే ఉండొచ్చు కదా అనిపిస్తుంది మనకి. వాళ్ళు ఏదో ఒక లాడ్జీలో రోజుకి రూపాయి ఇచ్చి పడుకుంటారంట. అక్కడ మేము నిద్రను కూడా కొనుక్కుంటాం. ఒక మంచి డైలాగ్ ఉంది. డైలాగ్ బాగానే ఉంది కానీ ఎందుకు కొనుక్కుంటారు తెలీదు. ఆ ఊర్లో ఎందుకుంటారు, అక్కడ ఏమీ లేవు. అలాంటి చోట్ల వీళ్ళు ఎందుకుంటారు, ఇక్కడే ఉండొచ్చు కదా. ఇప్పుడు వలస వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఉంటారు కదండి. అలాగే ఏమి మనకి అది కనెక్షన్ లేదు. ఆ విలేజ్ కోసం, ట్రైన్ కోసం జగపతి బాబు క్యారెక్టర్ అప్పల్సూరి కష్టపడుతుంటే మనం ఏం ఫీల్ గా, ఆయన చనిపోయినప్పుడు కూడా ఎవరికి ఏమి కలగలేదు. ఎమోషనల్ ఫీలింగ్ ఎవరికి లేదు. నాకే కలగలేదు అని నేను అడిగా మా ఫ్రెండ్స్ కూడా, మాకు కూడా ఏం కలగట్లేదు అని చెప్తారు. ఫీలింగ్స్ లేవు. సో అంటే ఎమోషనల్ కనెక్షన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. రామ్ చరణ్ వల్లనే సెకండ్ హాఫ్ లో కూడా కనెక్ట్ అయ్యారు తప్ప అక్కడ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అది మేజర్. నెక్స్ట్ ఏంటంటే బుచ్చిబాబుకి ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క పిచ్ ఉంటుంది. ఒక ఆయనకి సెట్ కావాలి, ఇంకొకరికి ఇంకెవరి కావాలి, అలాగా రాఘవేంద్రరావుకి ఏం కావాలి తెలుసు, అలాగే ఒక్కొక్కరికి ఒకటి కావాలి. అట్లా అలాగే తనకు ఒక అవయవం తీసేయాలి మనిషిలో. దాంట్లో ఒక అవయవం తీసేస్తే గానీ తనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. బుచ్చిబాబుకి ఫస్ట్ సినిమాలోనే ఇంపార్టెంట్ అవయవం తీసేసాడు. అట్లా ఇతనికి ఏదో ఒకటి కట్ చేయాలి, ఏది కట్ చేద్దాం అనుకుంటాడు. తమిళోళ్ళకి మామూలుగా పిచ్చి ఉంది. వాళ్ళకి అంగవైకల్యం అంటే బల ఆనందం. గుడ్డోళ్ళని, కుంటోళ్ళని, పిచ్చిగాళ్ళని వీళ్ళందరూ పట్టుకొని సినిమాలు తీస్తుంటారు. వాళ్ళు మంచిగా ఆనందంగా ఉంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి ఏదో ఒక అలా ఉంటే గానీ వాళ్ళకి నచ్చదు అనమాట. ఎందుకంటే మా తమిళనాడుకి 8 కిలోమీటర్స్ మా ఊరు.
సో తమిళ కల్చర్ అక్కడ ఉన్న వాళ్ళు అట్లా ఉంటారు కదా తమిళ సార్, కల్చర్ characters బాగా అయినా. తెలుసు, తమిళ్ బాగానే ఉంటుంది కానీ సినిమాలు సాహిత్యంలో కూడా వాళ్ళకి ఈ కల్చర్ ఉందండి. అవును, వాళ్ళకి అవును. విషాదాంతం అంటే ఇష్టం, విషాదాంతం, అంగవైకల్యం అన్ని. ట్రాజడీ అంటే ఇష్టం వాళ్ళకి. అందువల్ల వాళ్ళు అందుకనే మీరు తమిళ కల్చర్ లో కూడా ఉంది, వాళ్ళు సూదులు దబ్బనాలు అన్ని అవునవును, గుచ్చుకుంటారు. అదే అవును. ఏ కల్చర్ లో మనం చూడం, వాళ్ళలో చూస్తాం. ఉమ్. ఇంత గుచ్చుకొని నాలుకలకంతా అవును. మేము అప్పుడు అక్కడ అవును, త్రిశూలలో వెళ్ళే వాళ్ళ ఎగురుచుకుంటారు. గుళ్ళకి వాటికి ఆ నాలుకలంతా గుచ్చుకుంటే మాకు ఒళ్ళు గగురు పొడిచేది. సో ఆ కల్చర్ మనోడికి కూడా ఉంది. అందుకని రామ్ చరణ్ కూడా అలాంటిది ఒకటి చేశాడు. అది ఎవరికి ఫ్యాన్స్ కి నచ్చదు, నచ్చలేదు. నచ్చదు. మనం ముందు ఎక్స్పెక్ట్ చేసాం అదే చేసాం కూడా మనం. నేను Okay. 6 రోజుల ముందు ఎప్పుడు చెప్పాను, అవును. అదే ఉంది దీంట్లో. సో అది ఒక పెద్ద ట్విస్ట్ అని పాపం. చేశారు, అది అనవసరం అండి అది. అవును. సో అది లేకుండా కూడా చేయొచ్చు సినిమా, కానీ మనోడు ముందే ఫిక్స్ అయ్యాడు, తీసేయాలి. లేపేయాలి అని ఫిక్స్ అయ్యాడు. సో అది మేజర్ ప్రాబ్లం అది. Okay. అంటే ఒక స్టార్ కి ఒక లాజిక్ అవును. లేకుండా, అంటే మనకేమనిపిస్తుంది తెలుసా, ఈ ఆయన గౌరీ నాయుడు వీళ్ళ గురువు ఉన్నాడు కదా, ఆయనకి చెప్తే ట్రైన్ తెప్పించేయడేమో, ఆయనకి సర్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉంది. అవును. ఆయనకి ఎందుకు చెప్పడు, వీడు అక్కడే ఉంటాడు కదా, ఆయనతోనే అవును. ఉంటా. సార్ మా ఊరికి ట్రైన్ లేదు సార్, ఏం చేద్దామంటే ఆయన ట్రై చేస్తాడు కదా కనీసం. అవును. అదేమీ లేకుండా పార్టీలు తీసేసి నానా బాధలు పడి ట్రైన్ వచ్చిందని చెప్పడానికి మనల్ని ఇచ్చేసారు. ఇక్కడ కుడుతుంది కొంచెం. అవును. సో ఈ మిస్టేక్స్ లేకుండా కానీ, తీసుంటే అంటే ఏదో ఒక పిచ్చి లేకుండా, నేను ఇందాక చెప్పినట్టు స్టోరీ కట్టుబడి ఉండాలి. అవును. మన డైరెక్టరు, మన పిచ్చులు, మనకున్న అన్ని ఇంట్రెస్ట్లు రుద్దితే జనాలకు అవన్నీ నచ్చేది. దీంట్లో పెట్టేయాలని ఉండకూడదు. అందుకనే హాలీవుడ్ లో ఒక థియరీ ఉంటది, కిల్లింగ్ యువర్ బేబీస్ అంటారు. ఉమ్. నీకు ఇష్టమైన వాటిని నువ్వు చంపేయాలి అవును. స్క్రిప్ట్ లో, అంతేగాని నాకు ఇష్టమని అన్నిటిని పెట్టుకుంటూ వస్తే స్క్రిప్ట్ పాడవుతుంది. ఉమ్. అందుకని స్టోరీ టెల్లింగ్ లాయల్టీ అనేది డైరెక్టర్లు నేర్చుకోవాలి. దీంట్లో అది బాగా మిస్ అయింది. అతనికి ఏవో పిచ్చుంది, హీరోలకి ఎందుకు ఇలాంటివి వస్తాయంటే పెర్ఫార్మెన్స్ బాగా చేయొచ్చు అనుకుంటారు వీళ్ళు. ఉమ్. ఏదో అవునవును. ఒకటి చూడండి మీరు, డిఫరెంట్ గా చేయొచ్చు. ఈవెన్ సుకుమార్ కూడా పిచ్చుంది. సుకుమార్ రంగస్థలంలో వాడు చెవిటోడు, పుష్పాలో వాడు గూనోడు, దీంట్లో ఇంకొకటి, ఇలాగా ఆ శిష్య పరంపరలో వచ్చినట్టుగా కనబడుతుంది. ఇది ఒక పిచ్చి తప్ప ఏమీ కాదు. క్యారెక్టర్ కాబట్టి చూడడానికి ట్రై చేస్తాం కానీ ఒరిజినల్ గా అలా ఉంటాయి ఎవరు చూస్తారండి, ఇష్టపడరు ఎవరు ఎవరైనా. ఇష్టపడరు. వాళ్ళతో స్నేహం కూడా ఎక్కువ మంది చేయరు చెయ్యరు, కదా. బయటికి చెప్తాం గానీ ఏమీ చూడం మనం అసలు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయండి సినిమాలో. ఉమ్. అది ఇప్పుడు ఇట్లా ఇదైతే అది స్టైలైజ్ అయిపోయింది. అయిపోయింది. ఎందుకంటే అల్లు అర్జున్ అలా చేయగలిగాడు, అవును. ఇతను అది కాదే. మరి ఇతను- ఈడ్చుకుంటా అంటే ఇది కష్టం. ఇంకా దారుణంగా ఉంది అది. సో అది చూడలేకపోయినాను నేను కూడా. ఉమ్, ఉమ్. అంటే మనకి సినిమా అయినాక అదే ఇమేజ్ ఉంటది. అంతకుముందు రామ్ చరణ్ ఎంత బ్రహ్మాండంగా డాన్స్ చేశాడు, అవును. ఎంత బ్రహ్మాండంగా ఫైట్స్, అది ఉండదు మైండ్ లో. చివర్లో రామ్ చరణ్ అయ్యో అని ఒక ఇదిగా బ్యాడ్ ఫీలింగ్ తో ఏంటి ఇలా చేసాడు అన్న బ్యాడ్ feeling ఫీలింగ్ తో వస్తాం. సో ఈ Right. మిస్టేక్స్ లేకపోయింటే ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగలిగిన లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి ఒక హీరో ఉన్నాడంటే బ్రహ్మాండంగా చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. రామ్ చరణ్ మాత్రం ఇది అద్భుతమైన అవకాశం. దీని తర్వాత ఖచ్చితంగా అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడు. మనకి పాన్ ఇండియా స్టార్లు తెలుగులో మరొక అతను యాడ్ అయ్యాడని మనం చెప్పొచ్చు ఈ సినిమాతో. అంటే రియల్ పెర్ఫార్మెన్స్ లో, అవును సార్, సోలో పర్ఫార్మెన్స్. సోలో పెర్ఫార్మెన్స్, అంటే హీరో మోయడం సినిమా. అవును. పుష్ప కూడా డైరెక్టర్ కాదు అక్కడ, అవునవును, పుష్పలో కూడా అల్లు అర్జున్. అవును. అంటే మనకి రాజమౌళితో ప్రాబ్లం ఏంటంటే రాజమౌళి సినిమాలో హీరో కనపడతాడు, రాజమౌళి కనపడతాడు. కానీ మిగతా అల్లు అర్జున్, ఇప్పుడు రామ్ చరణ్, ఉమ్. వీళ్ళు ఇలాంటి ఆర్టిస్టులు మనకి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. తెలుగులో కూడా మాకు అద్భుతమైన ఉన్నారు. ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్పుకోవడానికి రామ్ చరణ్ ఈ సినిమాతో నిరూపించారు. ఓకే, థ్యాంక్ యూ సార్.